ప్రియమైన వినియోగదారులారా, ఈ వీడియోలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అనేది ఓటరు జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాలు పరిశీలించబడతాయి, అవసరమైన సవరణలు చేయబడతాయి, మరియు అర్హులైన పౌరుల పేర్లు ఓటరు జాబితాలో సరిగ్గా నమోదు చేయబడతాయి. ముందుగా మా పోర్టల్లో లాగిన్ అవ్వండి. తరువాత ప్రింట్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఓటర్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ను నింపడం ప్రారంభించండి. మొదటగా అప్లికంట్ నేమ్ వద్ద ఓటర్ ఐడిలో ఉన్నట్లుగానే దరఖాస్తుదారుడి పేరును నమోదు చేయండి. తర్వాత అప్లికంట్ మొబైల్ నంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేయండి. తర్వాత ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ నమోదు చేయండి. ఆ తరువాత మీ స్టేట్‌ను ఎంచుకోండి. తర్వాత మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్‌ను నమోదు చేయండి. ఇప్పుడు ఎస్ఐఆర్ కేటగిరీ విభాగానికి వెళ్ళండి. మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య బాయ్ అమ్మమ్మ 2002, 2003 లేదా 2005 సంవత్సరాల్లో ఓటు వేసి ఉంటే మొదటి ఆప్షన్ ఎంచుకోండి. మీ తల్లిదండ్రుల ఓటరు వివరాలు 2025 లేదా 2026 సంవత్సరాలకు అందుబాటులో ఉంటే రెండవ ఆప్షన్ ఎంచుకోండి. మీరు వేరే రాష్ట్రానికి చెందినవారై గత ఓటరు వివరాలు అందుబాటులో లేకపోతే చివరి ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత పార్ట్ సీరియల్ నంబర్ నమోదు చేయండి. ఆ తరువాత పోలింగ్ స్టేషన్ నేమ్ నమోదు చేయండి. ఇప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ విభాగానికి వెళ్ళండి. ఫాదర్ నేమ్ వద్ద దరఖాస్తుదారుడి తండ్రి పేరు నమోదు చేయండి. మదర్ నేమ్ వద్ద దరఖాస్తుదారుడి తల్లి పేరు నమోదు చేయండి. తర్వాత రిలేటివ్ టైప్‌లో ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి ఎంచుకోండి. ఆ తరువాత రిలేటివ్ ఈపిక్ నంబర్ నమోదు చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ విభాగానికి వెళ్ళండి. దరఖాస్తుదారుడి ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఆ తరువాత దరఖాస్తుదారుడి ఆధార్, పీడీఎఫ్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. ప్రతి అప్‌లోడ్ చేసే ఫైల్ 2 మెగాబైట్ కంటే తక్కువ పరిమాణంలో ఉండాలి. చివరగా సబ్మిట్ ఫార్మ్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత ప్రొసీడ్ విత్ కార్డ్స్ వాలెట్‌పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు విజయవంతంగా ప్రాసెస్ చేయబడుతుంది. అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్‌ను అక్కడే వీక్షించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.